భారతదేశం బ్రిటిష్ వారి చేతిలో అణచివేతకు గురవుతున్న రోజులవి. ఇప్పటి మన వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో జ్ఞానజ్యోతి వెలిగింది. పటిష్టమైన శరీరం, సామర్థ్యానికి ప్రతిరూపం, భారతదేశంలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు, మంచి వక్త, జీవించినది 39 సంవత్సరాలైనా ఇతని జీవితంలోని అద్భుతాలు, ఇతని జీవన యాత్ర, ఇతని భారతదేశ ప్రఖ్యాతిని పెంచడానికి ఇతను చేసిన ప్రయత్నాలు, వీటి గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. వివేకానంద 1863లో బెంగాల్లోని కలకత్తాలో మకర సంక్రాంతి రోజున, జూన్ 12 మకర సంక్రాంతి రోజున ఒక లాయర్కి జన్మిస్తారు. అయితే ఈయన చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈయనకి 8 years ఉన్నప్పుడు, అంటే 1871లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనే పాఠశాలలో చేరి అక్కడ విద్యాభ్యాసం చేస్తారు. ఈయన చిన్న వయసులోనే పాశ్చాత్య గ్రంథాలు అండ్ చరిత్రకు సంబంధించిన గ్రంథాలు, తత్వ గ్రంథాలు అండ్ మత గ్రంథాలు ఇలా అన్నిటినీ చదివేస్తారు. ఇది చిన్న వయసులో ఎలా సాధ్యమని ఆయన అడగగా ఆయన అన్నది ఏంటంటే, నేను పేరాలోని ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్ చదువుతాను, దానితో నాకు పేరా అంతా అర్థమవుతుందని చెప్పారు. ఇవన్నీ చదివిన తర్వాత ఎవరైనా దేవుడిని చూస్తే వారిని ఖచ్చితంగా కలాలి అని స్వామి వివేకానంద అనుకునేవారు. దాని కారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనబడితే వెంటనే వారిని మీరు దేవుని చూశారా అని అడిగేవారు. నేను చూశాను అని చెప్పిన మనిషి ఇప్పటి వరకు ఆయనకి కనబడలేదు. అయితే ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్లో ప్రిన్సిపల్ అయిన విలియం హేస్టీ ఒక పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పారవస్యం అనే వర్డ్కి డెఫినేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది ఆయనకు సాధ్యం కాక, ఇది దక్షిణేశ్వర్లో ఉన్న రామకృష్ణ పరమహంస మాత్రమే చెప్పగలరు అని చెప్పి ఆయన గురించిన డీటెయిల్స్ చెప్తారు. ఆ వర్డ్ గురించి మీనింగ్ తెలుసుకోవడానికి దక్షిణేశ్వర్కు స్వామి వివేకానంద పయనమయ్యారు. అందరినీ అడిగినట్టే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుని చూశారా అని అడిగారు. అయితే రామకృష్ణ పరమహంస, అవును నేను దేవుని చూశాను, సాధారణంగా మన మనుషులతో మాట్లాడినట్టు నేను ఆయనతో మాట్లాడాను అని చెప్పారు. మొదటిసారిగా ఒక వ్యక్తి దేవుని చూశానని చెప్పగా నరేంద్రుడు ఆశ్చర్యపోయి, అయితే నాతో కూడా మాట్లాడించండి అని అడుగుతారు. దానికి రామకృష్ణ పరమహంస తన కాలును పక్కనే ఉన్న నరేంద్రుని ఒళ్ళో పెడతారు. వెంటనే నరేంద్రునికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒక వింత అనుభూతిని చెందుతారు. అయితే ఆయనకు అదేమిటో అర్థం కాక భయాన్ని పొంది, నా తల్లిదండ్రులు బతికే ఉన్నారు, వారిని నేను కలవాలి అని చెప్పి అంటారు. దానికి రామకృష్ణ పరమహంస చిన్న చిరునవ్వు నవ్వి, ఇవాళకి ఇది చాలు అని చెప్పి తన కాళ్ళను వెనక తీసుకుంటారు. రామకృష్ణుడి సన్నిధిలో ఎన్నో అద్భుతాలను చూసిన నరేంద్రుడు ఆయనకు శిష్యుడిగా చేరి ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. అయితే 1884లో బిఏ కంప్లీట్ చేసిన సందర్భంగా తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు ఒక వార్త వినిపించింది. అదేంటంటే నరేంద్రుని తండ్రి చనిపోయారు. ఆ కారణంగా తన ఆస్తులన్నిటినీ అప్పులిచ్చిన వారు తన బంధువులు కలిసి లాక్కుంటారు. తన చెల్లెళ్లను, తమ్ముళ్లను పోషించడానికి, తన తల్లిని పోషించడానికి ఎన్నోసార్లు ఉద్యోగం కోసం వెతికి ఎన్నో కష్టాలు పడ్డారు. స్నేహితుల ఇంట్లో తిన్నానని చెప్పి తెచ్చిన ఆహారాన్ని తన చెల్లెలికి ఇచ్చేవారు. అయితే చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. కానీ రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకి ఆయన అనారోగ్యానికి పాలయ్యారు. ఆయనకు సేవ చేయడానికి నరేంద్రుడు ఉద్యోగాన్ని మానేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ 1886లో రామకృష్ణ పరమహంస మరణిస్తారు. ఆ తర్వాత వారి శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని రామకృష్ణ పరమహంసను
స్మరిస్తూ నరేంద్రుడిని నాయకుడిగా చేసుకుని ఉంటారు. నరేంద్రుడికి భారతదేశం మొత్తం పర్యటించాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన పర్యవసానంగా ఆయన భారతదేశం మొత్తాన్ని పర్యటించి భారతదేశంలో ఉన్న వివిధ మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకుని కన్యాకుమారిని చేరారు. అక్కడ సముద్రానికి కొంచెం దూరంలో ఉన్న కొండ వంటి ప్రదేశానికి ఈదుతూ చేరి అక్కడ ధ్యానం చేశారు. 3 రోజులుగా నిరంతర ధ్యానం చేసి అప్పటి వరకు ఆయన చదివిన విషయాలను, చూసిన దృశ్యాలను అన్నిటినీ అర్థం చేసుకుని పాశ్చాత్య దేశాలలో భారతదేశ యొక్క ఆధ్యాత్మికతను తెలియజేయాలని, భారతదేశ గొప్పతనాన్ని తెలియజేయాలని, వచ్చిన తర్వాత ఇక్కడ బానిసత్వంతో, నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పంతో చాలా మంది మహారాజులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎన్నో విరాళాలను పంపించి ఆయనకు డబ్బును సమకూరుస్తారు. చివరికి 1893 మే 31వ తారీఖున ముంబైలో బయలుదేరే ఒక ఓడలో ఆయన చికాగోకి బయలుదేరారు. ఆ చికాగోలో జరిగే సర్వమత మహాసభలలో భారతదేశం యొక్క ఆత్మీయతను తెలియచేయడానికి ఆయన బయలుదేరారు. జూలైలో ఆయన అక్కడికి చేరారు. అయితే అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే సర్వమత మహాసభలు 3 నెలలకు వాయిదా పడ్డాయి. అయితే చికాగో అనేది ఉండడానికి ఖరీదైన నగరం. ఏం చేయాలో తెలియని విషయంలో ఆయన అలా ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే చాలా మంది చూసి ఆయన వేషధారణను చూసి అపహాస్యం చేసేవారు. అయితే ఒక స్త్రీ ఆయన భర్తతో ఆవిడ ఏమన్నదంటే, ఈయన చూడండి, ఇతని వేషధారణ చూస్తుంటే ఇతను ఒక జెంటిల్మెన్ లేడు కదా అని అంటుంది. అయితే దానికి స్వామి వివేకానంద, మేడం చూడండి, మీ దేశంలో టైలర్ మనిషిని జెంటిల్మెన్ చేస్తాడేమో, మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్మెన్ చేస్తుందని చెప్తారు. అయితే ఆ చికాగో నగరంలో అలా సంచరిస్తుండగా ఒక కేథరిన్ అనే స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది. ఆమె కొద్దిసేపటిగా స్వామి వివేకానందతో మాట్లాడేటప్పటికీ ఆయన గొప్పతనం తెలుసుకుని పోస్టర్ నగరంలో ఉండే ఆయన ఇంటిలో ఉండమని చెప్పి ఆవిడ చెప్తుందనమాట. అయితే ఆయనకి దానికి ఒప్పుకొని వారి ఇంట్లో ఉంటారు. ఖాళీ సమయాల్లో లైబ్రరీకి వెళ్లి ప్రతి పుస్తకాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ రోజుకి అది తిరిగి ఇచ్చేసేవారు. సో అలా చేస్తున్నప్పటికీ ఆ లైబ్రరీకి ఒక రోజు కోపం వచ్చి చదవని దానికి ఎందుకు తీసుకెళ్లడం అని ప్రశ్నిస్తుంది. అయితే స్వామి వివేకానంద ఏమంటారంటే, చదవట్లేదని ఎవరన్నారు, మీకు కావాలనుకుంటే నేను తీసుకెళ్లిన పుస్తకాలలో మీరు ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు అని ఆమెతో అంటారు. ఆమె అడిగిన ప్రశ్నలకు ఆ పుస్తకాలలో ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పేవారు. అలా ఉండేది ఆయన జ్ఞాపశక్తి. అయితే అక్కడ ఉండేటప్పుడు జేహెచ్ రైడ్ అనే ఒక ప్రొఫెసర్తో స్వామి వివేకానందకి పరిచయం ఏర్పడుతుంది. ఆయనకు విశ్వమత మహాసభలలో మాట్లాడడానికి అవకాశం ఇప్పించమని స్వామి వివేకానంద ఆయన కోరుతారు. ఆయన ఈ విశ్వమత మహాసభలు నిర్వహించే వాళ్ళకి ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో ఇలా పేర్కొంటారు, అమెరికాలో ఉన్న పండితులను, మేధావులను ఒక పక్కన కూర్చోబెట్టి, స్వామి వివేకానంద ఒక పక్కన కూర్చోబెట్టి మీరు ఒక పరిస్థితి మీద లేదా ఒక టాపిక్ మీద కానీ చర్చించమని చెబితే ఈయన మేధస్సుకు, ఈయన స్థాయికి వారు ఏ విధంగా పనికిరారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తారు. అయితే విశ్వమత మహాసభలు 1893 సెప్టెంబర్ 11వ తారీఖున స్టార్ట్ అవుతాయి. అయితే ఆ సభలకు వివిధ మతాల గొప్పవారు అందరూ కలిసి సూటు బూట్లు ధరించి వస్తారు. స్వామి వివేకానంద వేషధారను చూసి ఎవరు గౌరవించరు. అయితే అందరూ వారి వారి మతాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆ తర్వాత స్వామి వివేకానంద గురించి ఆయన వంతు వస్తుంది. ఆయన సభలోకి వెళ్లి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అతని ప్రసంగాన్ని మొదలు పెడతారు. అయితే అప్పటి వరకు వచ్చిన మతాల సంబంధించిన గొప్పవారందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అనడం, ఈయన మాత్రం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అనడం చాలా మంది అమెరికీయులకు ఆప్యాయతని పూర్తి స్థాయిలో వారి మనసు అనుభూతి చెంది ఈయనకు వెంటనే లెగిసి 2 నిమిషాల పాటు చప్పట్లు కొడతారు. ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన మన భారతదేశం యొక్క ఆధ్యాత్మికతను, సంస్కృతిని, సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానిస్తారు. సో వారందరూ చప్పట్లతో ఆ సభను నింపేస్తారు. ఆ ఒక్కరోజులో స్వామి వివేకానంద ఖ్యాతి చికాగో నగరం మొత్తం వ్యాపిస్తుంది. తర్వాత రోజు వార్తాపత్రికల్లో స్వామి వివేకానంద గురించి పూర్తి స్థాయిలో అప్పటి న్యూస్. అయితే స్వామి వివేకానంద గురించి ఒక వార్తాపత్రిక వారు ఏమైనా పేర్కొన్నారంటే, ఇలాంటి మనిషి యుగానికి ఒకలే ఉంటారు, ఇతని
బోధనను సజీవంగా ఉండి మనం వినటం అంటే ఇది మన అదృష్టంగా మనం భావించాలని వ్యాఖ్యానిస్తారు. అయితే అక్కడ వారికి అభిమానులు పెరిగిపోతారు. ఆయనకి కొంతమంది శిష్యులుగా కూడా మారిపోతారు. కొంతమంది మత గొప్ప వాళ్ళు ఇలా చేస్తే వీరి ఉనికికి, వారి మతాల గురించి వారు భయపడి ఇతన్ని చంపడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే ఒకరోజు స్వామి వివేకానందని ఒక లైబ్రరీకి తీసుకెళ్లి ఆయన్ని అవమానించాలని చెప్పి ఒక వ్యక్తి అక్కడ తీసుకెళ్లి అన్ని గ్రంథాలను ఉంచి కింద భగవద్గీతను పెడతారు. అయితే అతను ఏమని అంటారంటే, చూసావా వివేకానంద, మీ భగవద్గీత అనేది కిందకు ఉంది, అది మీ స్థానం అని చెప్పి హేళన చేస్తారు. దానికి స్వామి వివేకానంద మీరు సరిగానే అమర్చారు. ఎందుకంటే భగవద్గీత అనేది బేస్. ఆ బేస్ లేకపోతే మిగతా గ్రంథాలన్నీ పడిపోతాయి. కాబట్టి భగవద్గీత అనేది ముందు గ్రంథం అని మీరే కదా ఒప్పుకున్నట్టుగా అని అన్నారు. అయితే తర్వాత ఇంకో విషయం గురించి చెప్పుకోవాలనుకుంటే, ప్రపంచం మొత్తం ఈయన ఖ్యాతితో అప్పుడు నిండిపోతుంది. అయితే ఈయన ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు ఇతన్ని ఏడిపించాలని చెప్పి, మీ దగ్గర ఉన్న వస్తువులు మాకు ఇచ్చేయండి, లేదంటే అదే బోగిలో ఉన్న పోలీసులకు మీరు మమ్మల్ని ఏడిపిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తామని చెబుతారు. అయితే స్వామి వివేకానంద తనకు వినిపించదని ఒక పేపర్ మీద రాసేయమని చెప్పి సైగ చేస్తారు. అయితే ఆ అమ్మాయిలు అదే విషయాన్ని అక్కడ రాసి ఆయనకి చూపిస్తారు. స్వామి వివేకానంద దానికి అయితే ఇప్పుడు పోలీసులు పిలవండి అని చెబుతారు. వాళ్ళు చేసేది ఏమీ లేక తిరిగి వెళ్ళిపోతారు. అయితే ప్రపంచం మొత్తం ఈయన ఖ్యాతితో నిండిపోవడం కారణంగా ఈయనకి ఇంగ్లాండ్ నుంచి కూడా ఆహ్వానం లభిస్తుంది. అలా ఆయన అమెరికా నుండి ఇంగ్లాండ్ కు ప్రయాణమయ్యారు. ఇంగ్లాండ్ లో కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటారు. అయితే ఒకసారి స్వామి వివేకానంద ఆయన మిత్రుడు కలిసి ఒక షిప్ లో ప్రయాణిస్తున్నారు. ఆ షిప్ లో ప్రయాణిస్తున్న సిబ్బందిని ఆ న్యూస్ పేపర్ ఇమ్మని, ఆ న్యూస్ పేపర్ ని ముందుగా స్వామి వివేకానంద చదివిన తర్వాత అతని మిత్రుడు కూడా చదువుతూ ఉంటారు. అయితే బలంగా వీసిన గాలి కారణంగా ఆ న్యూస్ పేపర్ ఎగిరి సముద్రంలో పడిపోతుంది. అక్కడ ఉన్న సిబ్బంది వచ్చి స్వామి వివేకానంద మిత్రుడిని విపరీతంగా తిట్టడం మొదలు పెడతారు. అయితే స్వామి వివేకానంద వారిని ఆపి ఒక పేపర్ పెన్ను తీసుకుని అక్కడ ఉన్న న్యూస్ ని పూర్తిగా అక్కడ ఆ పేపర్ మీద రాసి, మీరు ఇచ్చిన న్యూస్ ఇదే, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి వారికి ఇస్తారు. అలా ఉండేది ఆయన జ్ఞాపక శక్తి. అయితే ఆయన ఒకరోజు ఒక బ్రిటిష్ అధికారి ఆయనకు లంచ్ కి ఆహ్వానించి భోజనం చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పటికీ మీరు భారతదేశ వాళ్ళు ఇప్పటికీ చేత్తో తింటారేంటి అని అడుగుతారు. అయితే ఆయనకు సమాధానం ఏమని చెబుతారంటే, మీరు తిన్న స్పూన్ తో చాలా మంది తిని ఉండొచ్చు, కానీ నా చేతితో నేను తప్ప ఎవరు తినలేరు అని చెప్పి అంటారు. దానికి అధికారి స్పూన్ ని పక్కన పెట్టేసి అతని చేతితో తినడం మొదలు పెడతారు. అయితే స్వామి వివేకానంద 4 సంవత్సరాలు విదేశాల్లో పర్యటించి ఎంతో ఖ్యాతిని గడించి భారతదేశం యొక్క ప్రఖ్యాతిని పెంపొందింప చేస్తారు. ఆయన ఏ దేశం వెళ్ళినా ఆ దేశ ప్రజలు భారతదేశం నుంచి వచ్చిన ఒక గొప్ప సన్యాసేట అని చెప్పి ఆయన కలడానికి తండోపతండాలుగా వచ్చేవారు. అయితే ఒకరోజు ఆయన భారతదేశానికి తిరిగి అవుతున్నప్పటికీ విదేశీయులు, మేము మీతో పాటే వస్తాం, భారతదేశానికి వస్తాం, అక్కడ హైందవ మతానికి స్వీకరిస్తామని చెబుతారు. అయితే ఆయన దానికి సమాధానంగా ఏం చెబుతారంటే, నేను మత మార్పిడి కోసం రాలేదు, ఈ మతాలన్నీ దేవుడిని చేరడానికి వివిధ మార్గాలు, ఏ మార్గంలో వెళ్ళినా మనం కలిసేది దేవుడిని ఒకే దగ్గర. మరొక విషయం ఏమిటంటే, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా, ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడిగా ఉంటే ఆ దేవుని సాక్షాత్కారం ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెబుతారు. ఆయన చెప్పినట్టుగా భారతదేశం యొక్క అన్ని మతాల తాత్వికతను అర్థం చేసుకున్న వ్యక్తి. దాని కారణంగా ఆయన, నేను ఒకవేళ క్రీస్తు ఉన్న టైంలో నేను పాలస్తీనాలో ఉండి ఉంటే నేను ఆయన పాదాలను నా రక్తంతో కడిగేవాడిని అని చెప్పారు. అలా ఆయన 1897లో కొలంబోకు తిరిగి రాగా ఒక మహారాజుకు లభించే గౌరవం ఆయనకు లభించింది. అండ్ ఆ మర్యాదను కూడా ఆ ప్రజలు అందించారు. అయితే ఆయన భారతదేశంలో సేవలను అందించాలని రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే భారతదేశంలో పూర్తిగా స్వామి వివేకానంద ఖ్యాతి నిండిపోయింది. భారతీయులందరూ తమ బానిసత్వాన్ని, నిరాశ నిస్పృహలను వీడి ఆత్మవిశ్వాసంతో నిండిపోయారు. అయితే ఆయన స్థాపించిన రామకృష్ణ మఠం ఇప్పటికీ ఎన్నో పాఠశాలను, ఆసుపత్రులను నిర్వహిస్తూ ఎన్నో సేవా
కార్యక్రమాలను చేస్తుంది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, ఎన్నో దేశాల్లో వ్యాపించింది. అయితే స్వామి వివేకానంద దేశం మొత్తం పర్యటిస్తూ ఎన్నో ప్రసంగాలు ఇస్తూ ఎన్నో పుస్తకాలను సూక్తులను రాస్తూ యువతరాన్ని ఉత్తేజపరిచారు. దానికి కారణంగానే ఆయన పుట్టినరోజు అయిన జనవరి 12వ తేదీన యూత్ డేగా జరుపుకుంటారు. అయితే తన శిష్యులలో ఒకరైన తీసుకువచ్చి ఆయనకు పంచాంగాన్ని తీసుకురమ్మని చెప్పి జూలై 4వ తారీఖు శుక్రవారంగా దానిని మార్పు చేస్తారు. కానీ అది ఎందుకో వారెవరికీ అర్థం కాదు. ఆయన ఈ దేశాన్ని సేవ చేసుకోవాలనే భావనలో పూర్తిగా విశ్రాంతిని మర్చిపోయారు. చివరిగా ఆ రోజు రానే వచ్చింది. 1902 జూలై 4వ తారీఖున రాత్రి 9 గంటలకి ఆయన కాసేపు ధ్యానం చేసుకుని నిద్రించారు. అలా ఆయన తుది శ్వాసను విడిచారు. ఆయన శారీరకంగా దూరమైనప్పటికీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ భారతీయుల్లో ఎప్పటికీ నిలిచి ఉంది. ఎప్పుడైనా జీవితంలో కదలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ లేదా చెడు మార్గాల్లో వెళ్తున్నప్పటికీ యువతరం మంచి మార్గంలో ఆయన అందించిన సూక్తులను, ఆయన చదివిన పుస్తకాలను, ఆయన రాసిన పుస్తకాలను చదవండి. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, తిలక్ వంటి స్వాతంత్ర యోధులకు ఆయనే స్ఫూర్తి. తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న యోగేశ్వరుడు ఆయన. ఈ మహనీయుడి గురించి చదివితే భారతదేశం గురించి చదివినట్టే అని రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఈ భారతదేశం ఉన్నంత వరకు ఈ మహనీయుని ఎప్పటికీ మర్చిపోదు. ఆయన చేసిన త్యాగం, ఆయన తనకంటూ దాచుకున్నదంటూ ఏమీ లేదు. ఆయన స్థాపించిన రామకృష్ణ మఠం ఎప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. సో గాయ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి బయోగ్రఫీస్, మిస్టరీస్ అండ్ హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలనుకుంటే మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఎటువంటి కంటెంట్ తీసుకొస్తాను. కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి, ఈసారి డిలే కాకుండా చూసుకుంటాను. అండ్ ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఇస్ ధనుష్ తేజ signing off. Bye.